నా ఉపదేశం బొండు కలదు. దాని మేరకు నీవు తప్పక ప్రవర్తించువేని మా కోపాగ్ని నిశ్శేషముగా చల్లారను. దేవర ధర్మోపదేశములు పరిగ్రహించటకు సిద్ధముగా ఉన్నాడని పాప కార్యములకు నన్ను మీరు పురుగులు పొందిరా మహాత్మా. ఫల ఎట్టి పాపకృత్యం పైనను మా ఆజ్ఞ అయిన వెనుక అయ్యది పుణ్యకృత్యముగా మారవలసిందే. అపర బ్రహ్మలు కదా. ఫల అన్యాలోచనలే హరిశ్చంద్ర, అన్యాలోచనలే ఇచ్చితి వివాహం వాడు నేడు మా కన్యరత్నము స్వరూపమతియుందో ధర్మ విద్య జగన్మాయ ప్రభవలన్ పోయోచిత కళామ తల్లిలో పూరి సౌజన్య శ్రీల మహింపు మింక ప్రశస్త శ్రీ సుఖ భోగము మునీంద్ర, ఇది ఎందుకని సరైన బాగుంది. పూజలో గౌరవనీయులైన ఏగిరెడ్డి వెంకటరమణ గారు, అంతే టైలర్ గారు మా ట్రూపులు అధినిస్తూ ఆశ్రయిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వర సదా రక్షించుకోకని మరీ కోరుచున్నాం. పార్వతీపురం గ్రామ వాస్తవ్యులు ఆంధ్ర బ్యాంక్ పిఓ గారు నన్ను అభినందించి నా కళను ప్రోత్సహించి 100 రూపాయలు కానుక పంపించినారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేయుచున్నాను. మునీంద్ర, ఇది ఎందుకు సరైన బాధయా? అంటూడని మాల కన్యల తోడ మేల్ పెండ్లి పేరంటాలు ఈరది వంశరాజుల ప్రకృతి పాటిద అంటూడని సాక్షిగా సాక్షిగా వివాహం పాటు జిల్లాలను గుంతం కోసి తదన్య కన్యలను వివాహం వాడుతే ధర్మమా. తదన్య కన్యలను వివాహం వాడుతే ధర్మమా. తదన్య కన్యలను వివాహం వాడుతే ధర్మమా. స్వచ్ఛకీర్తి, నీవిప్పుడు లేని పోని సంబంధం కల్పించుకొని మౌతో నిర్భయ ప్రతివాదము చేయుచున్నందుకు ఎరుగుకి చేసిన వాని అపరాధం క్షమింపమయ్యా. రే బ్రాహ్మడురా, నువ్వెవడరా? ఓరే చెడుగా, నీవిప్పట నుండి నీ శౌర్యము మా వంటి జడదారులపై ఉపయోగించుచున్నావు రా సుట్ట. మునీంద్ర, బాల్య చేపములిచ్చ పనికిన వాడి అపరాధముని క్షమింపమయ్యా. క్షమించినారము ఇక మా యాన నిర్వర్తింపము. మునీంద్ర, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకు ఎట్టి దురుపదేశం అనరించట పాడియా. పనే కదా మునీంద్ర, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకు ఇట్టి దురుపదేశం అనరించట పాడియా. అవును, యథార్థమే కదా.
రామచంద్ర, ఇహపరముల రెండింటికి చెడు మార్గము నన్ను ఏల త్రొక్కమంతురయ్యా. దురంతమైన ఇట్టి పాపకార్యం ఆచరించి ముందు పర సౌఖ్యములకు చెడమంతురా మహాత్మా. ఓరే మూర్ఖ, నీ మేలు నీవు చూచుకొనలేకున్నాడవు. ఎప్పుడో వచ్చు స్వర్గ సౌఖ్యములను నమ్మి కంటికి కనబడుచున్న సామ్రాజ్యాది ఉత్తమ భోగంబలు విడిచి వెర్రివాడెందైనా కలడా? ఆహా, కలడా? ఈమెను పెండ్లి ఆడినంత మాత్రమున నీ కొరకు స్వర్గద్వారములు తెరచపెట్టబడి ఉండుననుకుంటే వాయమి. నీ వంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యంతే నరకం ధ్రువం శాస్త్రము వింటివో లేదో. కావున వ్యర్థ ప్రతిపాదములు చాలించి ఆ ఆజ్ఞ ప్రకారం ఆ పంచమ కన్యలను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్యాది ఉత్తమ భోగంబులతో పాటుగా ఈ అంగణల వలన భోగంబులు యథేచ్ఛగా అనుభవింపము. ఏలనికి నిష్కారణ కడగండ్లు. అకటకట అకటకట, ఇది ఎంతైనా సరైన బోధయ. మనుష్య జన్మ వ్యక్తినందులకు పాపులను శిక్షింప పైన దండధరుడు ఒకడున్నాడనియు దుష్కార్యములకు కొంత పోకుండా ఉండవలేదు కదా మహాత్మా. దండధరుడా? వాడు నాకంటే గరుడా? ఓ పండా విశ్వామిత్ర సిద్ధాంతము పోరంబున పూర్వ పక్షమున రింపల్ పండగస్తుండబోడ ఓ పాపిష్టిన్ జోలి దులగా నవ్య వర్గ రాజ ప్రతిష్ట పాటించము జాత నీ జనకు జోడల్ నిన్ను రక్షింపలే. హరిశ్చంద్ర, నీవు నా కుమార్తెన వివాహమాడు సమయమున నేను నీకిచ్చు అరణభరణములు సామాన్యములనుకుంటివా ఏమి? అరణంబిచ్చదా? ఎందుకు స్వామి? అరణంబిచ్చదా? ఏమి కావలయును అర్థింపుమా. సంతాన పుంతరుల్లో చక్కుల రేణి పెన్నిధిలో చింతారత్రమో భూధరమో కౌస్తుభమో సుధారసమో యంత్రత్వమో బ్రహ్మత్వమో ఉరగోదీస పనోల సల్మని గణో కాక కాక ఇంకా అరణం బిచ్చదా? అరణం బిచ్చదా? అరణం బిచ్చద ఏమి కావలయునో అర్థింపు సిగ్గేలాగున లేకపోయెదనకు. తపసోత్తమా, మీ తపోబలం ఎంతకైనను చాలినదే. కానీ మహాత్మా, సిగ్గేలాగున లేకపోయె తనకు లగ్గో కూర్చదన ఆశపడి
నా కూతురును పెళ్లి ఎవడను నీకు లోక నిందయా? నీ మగమని కట్టి భాగ్యమే కలిగిన ఈ భోగ భాగ్యంబులు 3 పువ్వులు 6 కాయలై నిన్ను పట్ట పగ్గంబులుండక ఈతడే ఈతడే నూతన సృష్టికర్తయగు నూతన సృష్టికర్తయగు నాథాయుడల్లుడటల్చు అందలంపుల నిల్పే ఎవరు మహాత్మా? వారెవరనా? నర సుర అసుర నరసుర అసుర యక్షగంధర్వులేని పాపసోత్తమా, నీకు నేను ఏమని ప్రత్యుత్తరమిత్తునయ్యా? ఆకుంబోగలు పొందది పలుకు ఆకుంబోగలు పొందది పలుకు నవ్యంబైన బ్రహ్మత్వమేమి ఈ కైలాటపు మాయగాల్పులిది ఏమి లోక దోషము మీ వాక్కున పొందుట చూచి ఏ ముఖమున వాయెత్తెదన్ మీ కులముదే కదా మరి నాది నిద్ర మీ కులముదే కదా మరి నాది చెల్లుబడి అవునే చెల్లుబడి అవునే ఇట్టి సంబంధములు చెల్లుబడి అవునే ఇట్టి సంబంధములు. కళాభిమానులు పెద్దలు పూజ్యులు నన్ను ఆశీర్వదిస్తూ నాకు 58 రూపాయలు మరి ఒక 2 రూపాయలు ఎక్కువగా వేసి 60 రూపాయలుగా చదివించినారు. వారికి వారి కుటుంబానికి నటరాజ స్వామి వారి కృపా కటాక్షములు ఉండి ఆపద్బాంధవుడు శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా వారిని కరుణా కటాక్షాలతో కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవశ్రీ పుట్టూరు వాస్తవ్యులు సాలూరు వంశీకృష్ణ గారు ట్రూపును అభినందించి 200 కానుక ఇచ్చి ఉన్నారు. అలాగే నన్ను అభినందించి ఒక 300 పంపించి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరు ఎల్లవేళలా రక్షించి కాపాడాలని సదా వేడుకుంటున్నాను. పూజ్యులు గౌరవనీయులైన బర్ల వేణు గారు అంటే రైల్వే ఎంపీ గారు ఎంప్లాయన్స్ మా ట్రూప్ అందరికీ 200 చదివించారు. వారికి వారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వర సదా రక్షించుకోకని మరీ కోరుచున్నాం. మరి అంపిలి అప్పలరాము గారు నన్ను అభినందించి ఆశీర్వదించి 200 కానుకగా పంపించి ఉన్నారు. వారికి నా కళాంజలులు అర్పించుచున్నాడను. పూజ్యులు గౌరవనీయులైన రఘుమతుల జగన్నాథం గారు అలాగే కిట్సేసులు జగన్నాథ్ 400 పంపించి ఉన్నారు. అలాగే ఎలాగా రెడ్డి కరుణాకర్రావు గారు నన్ను అభినందించి నా కళను ప్రోత్సహించి 100 రూపాయల కానుక పంపించి ఉన్నారు. వారి కళాంజలులు అర్పించుచున్నాడను. పూజ్యులు గౌరవనీయులైన కీర్తిశేషులు రఘుమతుల జగన్నాథం గారు వాళ్ళ మేనల్లుడు అప్పలనాయుడు అంటే అలాగే మరి అలాగే ఆహా
మహర్షి మంత్రి చమత్కారంలో చాలా చక్కగానున్నవి. మా ట్రూప్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ 216 కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వర సదా రక్షించకాకండి మరీ మరీ కోరుచున్నాం. ఎందులకి పెక్కు మాటలు వృథా ప్రసంగములు. ఇంతకు మా ఈ ఇచ్చు అపూర్వ విభవంబులతో పాటుగా మా ఈ పంచమ కళ్యాణను పరిగ్రహించవా లేదా తొలుత చెప్పము. మునీంద్ర, నా రాజ సర్వస్వమైనను ధారపాయుదును, కానీ ఆ పంచమ కన్యను మాత్రము నేను వివాహం బాడనయ్యా, వివాహం బాడను. హరిశ్చంద్ర, ఓ మాట ఎందే నిలచియుండుము. తప్పిపోయిన సదాశివుని పాదములకు తప్పిన వాడవగుదువు. చిరకాలంబు నుండి మరల రాజ్యం వేలవనే నా తలంపు మది బాధించుచున్నది. నేటికి నీ ఔదార్యము వలన మాకది లభించినది. ఇప్పుడే పట్టణమునకు పోయి సింహాసనం అధిష్ఠించదా అచ్చట రాజపురుషులు అభ్యంతరము తెలుపకుండుటకు నీ రాజముద్రిక నిమ్ము. ఆడి తప్పకుండము, ఆడి తప్పకుండము. ఆడు పంకుదులను తలంచిత్ర మహాత్మా ఇలాంటి కుయుక్తులు నీకంటే మాకు లక్ష్య తెలియను. రాజులందరిలో నీవేమో సత్యసంధుడు అని వింటిని. నేటికా పేరు నేతి బీరకాయ అయినది. మాట పెదవి దాటకమునిపేయో చెప్పవలసి ఉన్నది. పిదప పశ్చాత్తాపడిన ప్రయోజనం బేమి. ప్రసంగాంతరమున పొరపాటునిట్లంటిని నీకీ రాజ్యం ఇయ్యదగ్గనది కాదు అని చెప్పుము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చినా అనము. నాథ, ఎలా సందేహించారు స్వామి? ఎందుకు బట్టి సందేహిస్తున్నారు నాథ? తరుణొక పాటిని తమకు కర్తవ్యం బోధింప. తరుణొక పాటిని తమకు కర్తవ్యం బోధింప. ఇతర కాణాచే బేకు భక్తరికి మాంధాద్రాది రాజన్యులను ఎందరు పాలించిరి. కట్టుకొని ఏకల్ జాలిరే ఇంతకు నాథా నాథా
ప్రాణములుండయంత వరకు మేనల్ ప్రాణములుండయంత వరకు విద్యానబంధంబులం తానల్లాడు ప్రపంచమెల్ల తనదేయను చచ్చుచూ గడ్డిపోచేనియుల్ పెంపడి రాదు ప్రాణికి గడ్డిపోచేనియుల్ పెంపడి రాదు ప్రాణికి సంవేదక లేలిందు అణుచాలిందు ఇమ్మునకెందు దానముగ రాజ్యమున్ యసంభుంగలల్ ఆ తరుణం నేను కపాటిలే తమకు కర్తవ్యంభు నీవు నా పాలుట కల్పలతవు స్వామి లోకమున అనుకూల దాంపత్యము ఇట్లు కదా ఉండవలేను నీవు లోనికేగి దానధార సమృద్ధంగా బంగారు బృంగారు గైకొనిరమ్ము రాజ్యదానము చేయదు పోయిదు భగవతి భూదేవి సతత దాన క్రియారతుడనవచ్చు సతత దాన క్రియారతుడనవచ్చు జగాన పేరొందినాన నీ కారణమునా చదువులనెత్తి దేవతలు మెచ్చ యశోబు గడిచినాడ నీ కారణమునా మితిలేని ద్రవ్య సంగతుడనై భోగ విస్తారుడనై నీ కారణమునా చతురబ్ది దేశి దక్షిణ పసౌతతి నెల్ల కను సైగ మెలగే నీ కారణమునా ఇంతకాలము నన్ను ఆశ్రయించుకోటివి ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేనే నిన్ను అమ్ముకొను చోటి సత్యవిత్తంపు కొరకు శ్రీ గుణోద్ధమా రాజలక్ష్మి లలామా మునీంద్ర రాజ్యదానమును పరిగ్రహింపమయ్యా దేవ బ్రాహ్మణ మాన్యము విడచి మహాత్మా దేవ బ్రాహ్మణ మాన్యము విడచి బట్టే సప్తపాదోది వేళ విభ్రాజన
అంటొక శంకలే కొసగితే భావమౌడక శంకలే కొసగితే ఏలుకోలికను ఆచంద్రతారార్కము రాజర్షి తిలక రాజ్య లాంఛనముకు ఈ బంగారు కిరీటమును ధరించి ఈ ధరుణి చక్రమునెల్లా నిర్విక్రమముగా పరిపాలింపు మహాత్మా. హరిశ్చంద్ర, నీ ఔదార్యం వెక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. హరిశ్చంద్ర, మాకు చాలా ఆపత్తు పోయినది. నీవింక మా రాజ్యము వీడి పొమ్ము. స్వచ్ఛకీర్తి మాత్రమున మంత్రిత్వం మనకై ఇక్కడనే ఉండవలయను, తెలిసినదా? అటులనే మహాత్మా, పొమ్ము. పోయి వచ్చేదను. మంత్రి సత్తమా, సజ్జకీర్తి, నేనిక పోయి వచ్చేదను. కానీ ఇక నుండి నీవు ఈ మహర్షిని ఆశ్రయించి కాలము వెళ్ళపించుతుండము. ఇక పోయి వచ్చేదను. ప్రభు, చిన్నతనము నుండి నన్ను అల్లారు ముద్దుగా పెంచి చిలుకని గండు పెళ్లికి ఒప్పు చెప్పుతున్నారా మహాత్మా? ప్రభు, ఇక నాకు సెలవు సంగుడు మహాత్మా. సత్యకీర్తి, నీవు ధీమంతుడవి. అది నువ్వు కాక నిన్ను నాతో కొనిపోయినచో ఈ మహర్షి నా గొంతు కొరకక మానడు. అంతేకాదు, నా రాజత్వముతో పాటు నీ మంత్రిత్వం కూడా లేకున్నా ఈ రాష్ట్రీయ ప్రజాఘోష మితిమీరక మానదు. కావున కావున నా మాటను పాటించి నీవు పురమునకు పోయి రమ్ము. ఇది వెరుగెన్నడు గుణనిధి, ఇది వెరుగెన్నడు గుణనిధి, జవదాటవు రాదు మాట. నా పలుకునా
ఏమి ప్రేమ, ఏమి వాత్సల్యము. హరిశ్చంద్ర, మాకు చాలా పట్టుపోయినది, మా రాజ్యమే వీడి పొమ్ము. అటులనే మహాత్మా. ఉండుము, నా దగ్గరకు రమ్ము. మరి నా ఏమి మహాత్మా? సింహాసనముపై కూర్చుండు రాజ్యం వేలు మాకు గాని ఈ మణిభూషణంబులు మీకేలా. కావున మీ నగలన్నీ నా ఆశ్రమమందే దిగి విడిచి పొమ్ము. తెలిసినదా? అటులనే దిగిపెట్టు. పొమ్ము. ఔరా, ఈ రాజేంద్రుడు ఎందును లోబడకున్నాడు, చేజిక్కకున్నాడు. అవునవును, అంతటి సాత్వి అర్థాంగి, అంతకు మించిన ప్రభు భక్తి గల మంత్రి. అంతే కాదు, ఈతడు సత్యమే దైవమని, దైవం ఒక్కటే సత్యమని, బాహ్యమున కనిపించుచున్నవన్నీ అసత్యములని ఎరింగిన వాడు గుడి చేతనే నాడు సురసభలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములకు అరిషడ్వర్గములకు జయించిన మానవుడు ఉండను కదా. నాకు అప్రమత్తతను వశిష్ఠునితో పందెము వచ్చి ఎంతటి దుర్ఘటమైన కార్యక్రమము పై వేసుకుని మెలంగుచున్నను. ఈ రాజేంద్రుడు ఎందునను లోబడకున్నాడు, అబద్ధమాడకున్నాడు. అవునవును, దేవకన్యను మించిన అందాల రాశియకు నాచే సృష్టించబడిన మాతంగ కన్యను కాదని ఈతడు కామమును జయించెను. లేనిపోని కోపం కల్పించుకొని వచ్చి కిరీటముపై తన్ని దుర్భాషలాడినను. తన మృదు మధురమైన భాషతో నా మనస్సును జయించి నా పాదములంటి ప్రార్థించి క్రోధమును కూడా జయించినాడు. నవఖండ భూమండలాధిపమొకటి తదగటి తమనిగిన నిరంతర నీరోజత నిజపాద పంకేరుహుండ హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని తన రాజ్య సర్వస్వమును తృణప్రాయముగా దానము గావించి లోభమును కూడా జయించినాడు. ఇప్పుడు ఇతరుని పట్టుటెట్లు, మిగిలిన మోహ మద మాత్సర్యములను ఉపయోగించి ధైర్యమును పోగొట్టి లెక్కలేనన్ని బంకులు బంకించి. అవును, హరిశ్చంద్రుడు రాజ్యమును వీడి అరణ్యమును బడి పోవుచున్నాడు. ఇప్పుడు ఇతని వెంటపడి పీడించి అసత్యమాడించు మార్గము. స్ఫురించినది. హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడివమననే గాని అలనాడు యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము నిరూపించుట లేదు కదా. ఏదో ఒక నెపము కావాలి కదా పట్టి పీడించుటకు. ఓరి హరిశ్చంద్ర, మోసగాడవురా కాబోయేమే సత్యం పన్న ఇప్పటి పరవిత్తంబులు పాద సంబుగ భుజం పంజూతు కక్కిన కూటి కోసపడి దుర్బుద్ధులు ప్రశంసించు. ఎక్కడి దారుణంబు? ఎంతలో మరుపుకు వచ్చినదిరా. ఏమి ఎక్కడి దారుణమ్మ, అసలు లేనే లేదా. మా వ్యక్తి
మనమో వంతంతేరి చూచయనమో అట్లే ఎట్లు నోరాడను ఆ మాటాడునదేది వంకనమో అది నాల్కా తోటి దూరమా చిచ్చి ఈ మర్యాదకు సత్యమూర్తి 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 అని నిన్నెట్లా అడిరో లోకము మునీంద్ర ధరణి ధరణి సర్వస్వము మీకే ధారవాసి బట్టలతోడ నట్టడవికి ఈత ధైర్యమున ఏగుతోనా నా తలను ఏత లేని అప్పును గడ్డ చెల్లు పలగునే ఓరి పాపిష్ట కృతజ్ఞ దుర్మదాంత ఏమని మోగితివి ఇంకొక మారట్టి కోత కోయమని నాలుగు బిగించే క్రాప్తలకు చేతగాని ఈవుల ముందు ఎచ్చుటెందులకు పిదపి ఇలాంటి తులుము కోతలకు ఇటెందులకు అలనాడు యజ్ఞోద్ధమై మేము యాచించగాని విచ్చతనన్న ధనము అది మా సొమ్ము మేము అడుగుట లేని అప్పుడు తలంగట్టుడియా ఇప్పుడు గావించిన ఈ రాజ్యదానము కూడా ఆ లేని అప్పులలో పోయినదో ఏమి ముందు చెప్పుము చేత అరక సైనుడు లేని నీచ దరిద్రావస్థ ఎందున్నాడు ఇంకొక్క మాసము గడువ సగిల ఏ పాటు నేను పడి తమ రుణము చెల్లించుకొనిదిరా మహాత్మా అలాగునుడే చేయము మొదటినే ఇట్లడుగుకునినా ఎంత బాగుండేది హరిశ్చంద్ర ఇంకొక సందేహము మాకు బాధించుచున్నది ఏమది మహాత్మా నీకు దినదినము లభించు ద్రవ్యము అన్నపానాదుల కింద వేపరచుచుండినా మా రుణం ఎట్లు తీర్చగలవు ఎప్పటికప్పుడు పుచ్చుకొనుచుండిన మీకును మాకును సౌలభ్యముగానే ఉండును వ్యవహారము పట్ల మొహమాటము పనికిరాదు అందుకు నీపై నిలువుగా నా ప్రియతమ శిష్యుడగు నక్షత్రకును పంపించదా శిష్య నక్షత్రగా మా గురువు గారు ఎంతలో రాజును చాలా రాజుగా చేసినారు. నమస్కారం. నక్షత్రగా గౌరవశ్రీ హరిశ్చంద్ర పాత్రధారి నీలమాంబ అగ్రహారం గ్రామ కాపరస్తులు మరి సింహాచలం నాయుడు గారు నన్ను అభినందించి నా కళను ప్రోత్సహించి 100 రూపాయలు కానుక పంపించి ఉన్నారు. వారికి హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుచున్నాడను. గౌరవ పెద్దలు, మా కళారంగానికే పెద్ద దిక్కు, ఆయన్ని మేము ఎలా గొప్పగా చెప్పాలో మరి మేము ఆయన్ని అభినందించలేము. అతను దేవుడు తరువాత దేవుడు లాంటి వ్యక్తి. మరి బడే శ్రీరాములు నాయుడు గారు నన్ను అభినందించి ఆశీర్వదించి 200 రూపాయలు కానుకగా పంపించి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవేళలా రక్షించి కాపాడాలని సదా వేడుకుంటున్నాను. పేరు డొక్క కృష్ణ గారు, డొక్క పారినాయుడు గారు ట్రూపును అభినందించి ఒకరు 100 ఒకరు 50 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారికి నమస్సుమాంజలు అర్పించుచున్నాడము మా ట్రూపు తరపున. పూజ్యులు, కళాభిమానులు, ఈ ఊరు వాస్తవ్యులు రెడ్డి అప్పల స్వామి నాయుడు గారు హరిశ్చంద్ర పాత్రధారి వారు నన్ను దీవిస్తూ 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి మా కళాభివందనములు. పూజ్యులు, గౌరవనీయులు మరి రెడ్డి అప్పల స్వామి నాయుడు గారు నన్ను అభినందించి ఆశీర్వదించి నా కళను ప్రోత్సహించి ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని ఆశీర్వదించి 100 రూపాయల కానుకగా పంపించి ఉన్నారు.
వారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియచేయుచున్నాడను. నక్షత్రగా గురోత్తమ ఈతడు హరిశ్చంద్రుడు. మనకీయవలసిన రొక్కము నెలదినములలో ఇచ్చినట. ఆహా. అందు ఒక్క గవ్వైనా దిగబెట్టక కూర్చుకుని రమ్ము. అట్లే మహాత్మా. హరిశ్చంద్ర, ఈతడు నా ప్రీతమ శిష్యుడు నక్షత్రకుడు. చిన్ననాటి నుండి కడుగు ఆరోపమును పెరిగిన వాడు. ఆయాసమునకు ఓర్వడు, ఒట్టి అలిపిరికి. ఆకలైనప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగు నేరడు. కావున అన్న పానవతులకు ముప్పోటల వేల తప్పిప్పగా నామారుగా చూచుకునేము. సాధ్యమైనంత వరకు అటులనే చూసుకోవాలి మహాత్మా. గురోత్తమ, సాధ్యము అసాధ్యము అనుచున్నాడు మహాత్మా. సాధ్యములతో పని లేదు, నామారుగా చూచుకొనుము. అటులనే మహాత్మా. సరియే సరియే. ఓయ్ వచ్చేదను. హరిశ్చంద్ర, అయ్యో వెర్రి రాజా, నీకేమి పిచ్చయ్యా? నా ఎంతటి వాని ఉపదేశంబు త్రోసివేసి పడరాని అగచాట్లకు తలియగిపోచున్నావు. ఇప్పటికైనా మించినది లేదు. చక్కదనాల చొక్కయగు నా ముద్దుల కూతురుని పెండ్లి ఆడుము. అట్లు కాదేని నీవు పడిపోట్ల కుక్కలను కూడా పడవయ్యా. మునీంద్ర, కానిది కాదెన్నటికి కానున్నది కాకమానదెప్పుడు. అది దైవాధీనంబు, ఆ విధి ఎరిగినదే విధి. తెలుపదెప్పుడు దేనికినైనా. గాధినందన, నేను ఈ కష్టములను అధికముగా భావించటం లేదయ్యా. ఆకల్పాతము ఆతమగలని సత్య స్థైర్య పల్కీర్తియలకు చేకూరునే ఏ ఇడుములైనల్ కోరి జన్మాంతము ఎంతో కౌతూహల వృత్తి చే అనుభవేత్రో శ్రీ సుఖ ప్రాగట్యం బదియేలా నిశ్చలయ సౌలభ్యమే లేనితో. సరి 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 సరి. ఇనుప గజ్జల తల్లి యొక్క పెద్దమ్మ కిర్రి చొప్పులు జోడు తొడుక్కొని నీకు ముందు త్రోవ తీయుచుండగా నీవు మా వంటి వాని ఉపదేశం ఇట్లు బిందువు. రోగికి పత్యాహారము చేయగున. పొమ్ము పొమ్ము. ఓయ్ వచ్చేదను. నక్షత్రక, గురోత్తమ నీవి రాజు వెంట నేగి ఆయా ప్రదేశములందు గణించిన రొక్కం మందు ఒక్క పైసైనా వేపర్పనీయక అలాగే మహాత్మా. హోమాటమును విడచి నిర్దయ వృత్తిని వహించి వహించి అహోరాత్రంబుల గోడ ప్రయాణంబుల చేయనలగించి కలిగించి ధైర్యము సడలించి ధైర్యము కలిగించి ఆత్మస్థైర్యమునకు విఘోదము కలిగించి వెంటపడి పీడించి పంపించి నొప్పించి ఎటులైనా ఒక్క బద్ధమాడ ప్రయత్నించుము. గురోత్తమ, అతడు ఆడవలేదే కానీ ఒక్కటేమిటి లక్ష లక్ష అబద్ధమాలైనా ఆడించింది మహాత్మా. నక్షత్రగా, హరిశ్చంద్రుడు ఏమనుకుంటువి? అమిత పరాక్రమవంతుడు, ధీమంతుడు, చక్రవర్తి. అంతే కాదు, నాడు సురసభలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములకు
అరిషడ్వర్గములకు జయించిన మానవుడు ఉండను కదా, నాకు అప్రమత్తతని వశిష్ఠులతో పందెము వచ్చి ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమము పైవేసుకొని మెలంగుచున్నను. ఆ రాజేంద్రుడు ఎందును లోబడకున్నాడు, అబద్ధమాడకున్నాడు. వారి వీరి వలె చీటికి మాటికి అబద్ధములాడినా నీ అంతటి సమర్థుని వినియోగించవలసిన పని లేదు. ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమము నేను పైవేసుకుని మెలంగవలసిన పని లేదు. నక్షత్రగా నిరంతరము నేను నీ వెంటనే ఉందును, నిన్ను కాపాడుతూనే ఉందును. హరిశ్చంద్రుని బొంకించుటకు కావాల్సిన ఉపాయములు ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉందును. అరణ్య మార్గమున తిరగవలసిన నీకు ఆకలి దప్పుల నుండి ముప్పు తలంగడుకు దివ్య మంత్రోపదేశం చేస్తున్నాను, స్వీకరింపు. శివాయ ఓం నమ శివాయ. విజయీ భవ, దిగ్విజయీ భవ, యశస్వీ భవ. పోయిరమ్మ నక్షత్రగా నీకు శుభంబుగాక. ఇంతకు ఆ హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కం ఎంతో సెలవేయలేదు. అది నీ సందేహము. అవును మహాత్మా. హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము మిక్కిలి స్వల్పము. ఆకాశమునందల నక్షత్రములు, భూమండలమందల ఇసుకురేణువులు రెండింటినీ గుణింపగా వచ్చిన లబ్ధమే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము. నిరంతరము అతను ఇచ్చుతూనే ఉండవలయను, మనమది పుచ్చుకొనుచునే ఉండవలయను, అప్పు తీరకనే ఉండవలయను. అందులకే కొలచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము కాని పరిమాణము ఇదివరకే నేను నిర్ణయించతని ఒక్కసారి చెప్పేదను, శ్రద్ధగా ఆకర్ణింపము. దంతాబలంబుపై నక్షత్రగా అందు మరి యొక్క విశేషం ఉన్నది. అట్లు పైకి రవ్వబడిన రత్నము నా తపశక్తి చేత ఆకాశమునకు అందజేసి అచ్చట స్తంభింపచేసేదని. ఇది కొలచటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము కాని పరిమాణము. మార్గ మధ్యమున మరచనిచో ప్రమాదమగును. ఒక్కసారి నా ఎదుట వలివేయము. నక్షత్రగా చక్కగా జ్ఞప్తి అందించుకుంటివి. ఆ రాజు అరణ్యమబడి పోచున్నాడు, నీవు వెనకడ పడితివి. త్వరితముక పొమ్ము. అట్లే మహాత్మా, మీ ఆజ్ఞ శిరసా వహించి పని చేతును మహాత్మా.
విజయీ భవ, దిగ్విజయీ భవ, యశస్వీ భవ. పోయిరమ్మ నక్షత్రకా నీకు శుభం బగుగాక. ఒకసారి శివనామ స్మరణ చేసుకుని పోయిన మహాత్మ. సరియే సరియే కానిమ్ము.
కళాకారులు అర్జున పాత్రధారి, హరిశ్చంద్ర పాత్రధారి, కళాకారులు బడే శ్రీరామనాయుడు గారు నన్ను దీవిస్తూ 200 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి మా కళాభివందనములు. పూజ్యులు కళాభిమానులు అంపిల అప్పలరావు గారు నన్ను దీవిస్తూ 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి మా కళాభివందనములు. అష్టదిక్పాలకులు, నేను హరిశ్చంద్రుని బొంకింప ప్రతిజ్ఞ చేస్తుని ఇందు మీ సహాయము కావలేను. అగ్నే నీవు పోయి హరిశ్చంద్రుడు సంచరించు అరణ్యమును దహించివేయము. పొమ్ము, ఇది నా ఆజ్ఞ. వాయు, నీవు పోయి హరిశ్చంద్రుడు సంచరించే అరణ్యమునందు పెద్ద పడగాడ్పును సృష్టించుము. వరుణ, నీ కుంభవృష్టి ప్రభావంబు చేత హరిశ్చంద్రుని మనస్సు చలింప చేయము. ధర్మరాజా, యమధర్మరాజా, దండధరుండవని గర్వమా, కాలయముండవని గర్వమా? ధర్మరాజా, నీవు పోయి కాశీపురంబునకు వెళ్ళి అచ్చట వీరబాహుండవై హరిశ్చంద్రుని కొని అతని చేత ఎటులైనా ఒక్క అబద్ధమాడ ప్రయత్నించుము. నాగరాజా, నాగరాజా, నీవు పోయి లోహితుడు పుట్టనెక్కి దర్పలు కోయినప్పుడు కోటు వేయము. పొమ్ము, ఇది నా ఆజ్ఞ. నైరుతే, నీవు పోయి బ్రహ్మ రాక్షసుండవై దంతవక్త్రుండవై హరిశ్చంద్ర చంద్రమతి నక్షత్రక లోహితాస్యులు తిరుగు అరణ్యమనందును భయభ్రాంతులకు గురి చేయము. పొండు, ఇది నా ఆజ్ఞ. ఇప్పుడు నా కర్తవ్యము భక్త సురవుండగు శంకరుని ప్రార్థించదగాక. హరహర కైలాసవాస కాశీపతే, ఓం నమ శివాయ. హర మహదేవ శంభో, హర మహదేవ శంభో, హర మహదేవ శంభో. ఓం నమ శివాయ. శంకర, నిరంతర భక్తజనవ శంకర, స్వరమాత్ర శివంకర విలసత్వీదయతి గంగా విభూషితోత్తమాంబ కరుణాంతరంగ. ఆశ్రిత జన భవరోగ నివారణ పటుత రౌషధాయ మానామృత కళా విలసన్ మౌలి మొగుట ఉన్మమద్బద్ధ జఠోజోఠ సృష్టి స్థితి లయ కర్ర పట్టు తర్ర రవి శశి పాలకనైనా కైలాసాయన ప్రమదగణ ప్రదోష సమయ సంగీత కాలు చరణ దహిన భాగ్య విశ్వరాన్నకృత తాండవలోన పార్వతీ లోచహంగి పరిరంభ సంరంభ సంతుష్టశైల కాలకాల గణపతి కుమార కేలి పరిహాస పరిసంపిత మందహాస సుందర వదన గౌరీ విరాస తెలికించత పులకిత శరీర సగలావర వీర హర మహదేవ శంభో, హర మహదేవ శంభో, హర మహదేవ శంభో. ఓం నమ శివాయ. ఆహా, సాక్షాత్కరించితివా మహానుభావం, సాక్షాత్కరించితివా. నేడు కదా నా జన్మ సాఫల్యమైనది. కేవలం అర్థించుచున్నాడను మహానుభావం, అర్థించుచున్నాడను. మాతా సమేతుండవై నందీశ్వర భృంగీశ్వర శిష్య బృందము కలవాడవై కాశీపురము వెళ్ళి అచ్చట కాలకౌశిక నామధేయుండవై చంద్రమతిని కొని
ఆ పతివ్రతాలలో మా సాధ్వి మరిచే పరిచర్యలందు మహానుభావ. ఆ పతివ్రతాలలో మా సాధ్వి మరిచే పరిచర్యలనందుటకు నీకు తప్ప వేరొక్కరికి సాధ్యపడదు మహానుభావ, వేరొక్కరికి సాధ్యపడదు మహానుభావ. హరహర కైలాసవాస కాశీపతే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అరే వశిష్ఠ, నాడు సురసభలో గౌతమ, అగస్య, భృగు మున్నుగా గల తపాగ్ని తేజ పుంజముల సమక్షమున వచ్చట వారెవ్వరికి తెలియని సత్యము నీ ఒక్కనికే తెలియనట్లు, నీ ఒక్కని మగమునే పొద్దు పొడిచినట్లు హరిశ్చంద్రుడి సత్య సంతత గూర్చి నిండు సభయందు నొక్కి బక్కవరించిందిగా వశిష్ఠ. చూడు నీ హరిశ్చంద్రుని గతి ఏమైనదో, చూడు నీ హరిశ్చంద్రుని గతి ఏమైనదో. అతని రాజ్య సర్వస్వమును చేజిక్కించుకుని కట్టు బట్టలతో నట్టడవికి నెట్టినాడా. అంతే కాదు, కడు సమర్థుడకు శిష్యుడిని కూడా నియమించుతిని కదా, అష్టదిక్పాలకుల సహాయము కూడా తీసుకుంటుని కదా. వశిష్ఠ, నీవు నుడివిన ప్రకారము నీ హరిశ్చంద్రుని లెక్కలేనన్ని బొంకులు బొంకించి పితప మన పందెము ప్రకారము నీ తల గొరిగించి పిండి చొక్కలు పెట్టించి నిన్ను ఆ కరవాహనమున అమరావతి పట్టణమున ఊరేగించి నీకు సిగ్గు పట్టినట్టు. ఒకవేళ హరిశ్చంద్రుడు నా మాయాజాలంబున పడక అబద్ధం ఆడుకున్నా మా సాటి రాచపట్టియగు హరిశ్చంద్రుని సత్యకీర్తి ప్రపంచ స్థాయిగా నిలప కారణమైతేనన్న సంతసమే నాకు జయము. ఒకవేళ హరిశ్చంద్రుడు బొంకెనను జయమే, బొంగకపోయనను జయమే. ఇదే విశ్వామిత్ర విజయము, విశ్వామిత్ర విజయము.